40 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలకి. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికీ కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకుండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట తిరిగిన ఎంతో మందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా. 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట? అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉందా? కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థ రెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్ర